మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య తూప్రాన్కి విచ్చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించడంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం తెలిపారు. తప్పకుండా తమకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంతో కొట్లాడి ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 రూపాయలు జీవన వృత్తి కల్పించాలని ముఖ్యమంత్రి గారికి సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. వెల్దుర్తి చుట్టుపక్కల గ్రామాలకు 400 నుండి 500 ఆటోలు మేము ఇక్కడి నుంచి రవాణా చేస్తాము ప్రజల్ని అని చెప్పి మన ఆటో మిత్రులందరూ చెప్తున్నారు. ఈ అందరి అభిప్రాయం ఒకటే, ఫ్రీ బస్సు అంటే మహిళలకు మేము వ్యతిరేకం కాదు, కానీ మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళలకు 2,500 ఇస్తాను గవర్నమెంట్, వాళ్ళకు 2,500 ఇవ్వను. వాళ్లకు గ్రూపులు వాళ్ళ సంస్థలకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా బలపడేటట్టు చేయవను. మేము దానికి వ్యతిరేకం కాదు, కానీ ఒక వర్గానికి మేలు చేసినట్టు గవర్నమెంట్ అంటుంది, కానీ బస్సులకి పోయేంత మాత్రమే వాళ్ళు ఆర్థికంగా బలపడరు. కానీ ఇవాళ మా ఉపాధి పోయి మేము రోడ్డున పడ్డాం. రోజుకు 1,200, 1,500, 1,000 రూపాయలు మినిమం సంపాదిస్తున్నాము. ఇలా 200, 300 కాడికి వచ్చింది బతుకు. కనుక ఈ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి, లేదా జీవన భృతి కింద 15,000 ఇవ్వాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఆటో డ్రైవర్లు అందరూ డిమాండ్ చేస్తున్నారు. రేపు తదుపరి కార్యక్రమాలు రాష్ట్ర కమిటీగా పిలిపించిన కార్యక్రమాలకు మేము సిద్ధమని మన బాలరాజు వీళ్ళంతా, యాదన్న వీళ్ళంతా, కుమారు వీళ్ళందరూ, అశోక్ అన్న నాయకత్వంలో అంటున్నారు. ఏదేమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మి ఓటేసినందుకు ఆటో కార్మికులను నిలువున ముంచి రోడ్న పడేసి మా జీవితాలు అనేది ఈ సత్యం. ఎవరు ఎన్ని చెప్పినా, ఇంకొకరు ఎవరో చెప్తే చేస్తున్నారు వీళ్ళని ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ సత్యం, ఈ అబద్ధాలు చెప్పి ఎవరినో కూడగట్టే అవసరం మాకు లేదని చెప్పి ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫస్ట్ కల్లా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం చేయకపోతే మాత్రం మేము ఆందోళన దిగుతామని చెప్పి ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేయడం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.